కలిసి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, తిలవేల్పులవుతారు. ఇదో కుగ్రామం. ఊరంతా తిరిగి లెక్కేసిన 2000 కంటే ఎక్కువ మంది కనిపించరు. అయినా తెలుగు నేల ఎప్పటికీ గుర్తుంచుకునే ముద్దుబిడ్డను అందించిన గ్రామం ఇది. ఈ గ్రామమే నిమ్మకూరు. ఆ ముద్దుబిడ్డే ఆంధ్రుల ఆరాధ్య నటుడు, నాయకుడు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పుట్టి పెరిగింది ఇక్కడే. వంతెన దాటి ఊళ్ళోకి వెళ్తుంటే దారిలో ఎన్టీఆర్ దంపతుల నిలువెత్తు కాంస్య విగ్రహాలు రమ్మంటూ ఆహ్వానిస్తాయి. తాతయ్య జ్ఞాపకార్థం జూనియర్ ఎన్టీఆర్ ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారట. నిమ్మకూరులో తిరుగుతుంటే ఇంకా పల్లెటూరి అందాలను పదిలపరుచుకుందనే అనిపిస్తుంది. ఉదయం గంగిరెద్దుల వాళ్లు సన్నాయి మేళంతో ప్రతి ఇంటిని పలకరిస్తారు. పాలకేంద్రం దగ్గర హడావిడి చక్కటి పల్లెకు నిదర్శనం. ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, ఈ వీధులు రామారావు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నట్టుగానే ఉంటాయి. అసలు ఎన్టీఆర్ ఇల్లేదో చూడాలని కుతూహలంగా ఉంది కదూ. ఇదే ఎన్టీఆర్ వాళ్ల ఇల్లు. కొద్ది సంవత్సరాల క్రితం దీనిని పునర్నిర్మించారు. పాత ఇల్లు బాగా పాడైపోవడంతో ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ ఇంటినంతా రీమోడిఫై చేశారు. అంటే ఇది కొత్త ఇల్లు. లోపలికి వెళ్లగానే ఎన్టీఆర్ తల్లిదండ్రులు వెంకటరావమ్మ, లక్ష్మయ్య చౌదరిల జంట ఫోటోతో పాటు ఎన్టీఆర్, బసవతారకం జంట ఫోటోలు కనిపిస్తాయి. ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఎవ్వరూ నివసించడం లేదు. నందమూరి కుటుంబీకులు నిమ్మకూరు వస్తే మాత్రం ఇక్కడే బస చేస్తారట. చిన్నప్పుడు ఎన్టీఆర్ తన మిత్రులతో పాటు ఇక్కడ ఆటపాటలు ఆడుకునేవారట. ఈ ప్రదేశమంతా బాగా పాడుబడిపోయింది. ఆ రోజుల మజానే వేరని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటారు లక్ష్మణ స్వామి. చిన్నప్పటి నుంచి స్నేహమే జత రామారావుకి. బండి తోలేవాడు. ఇదేంటే బండి తోలుతాం మా పని చేత తప్ప బాబాయ్ వ్యాయామం ఉంటుంది కదా అనేవాడు. బాగుండేది. ఒకసారి ఇంటికి వెళ్తే టీ చిన్న కాఫీ టీలు తాగాను. చేసేది కోపం వచ్చింది దానికి. మాట్లాడుతూ మానేశాడు కొన్నాళ్ళు. తర్వాత మళ్ళీ మామూలుగా అనుకోండి. శుభ్రంగా మద్రాసులో ఉంటే మద్రాసులో వచ్చాను. ఇక్కడ ఉండేప్పుడు అబిడ్స్లోకి వెళ్ళాను. అన్నీ బాగానే ఉండే, అన్నీ బాగానే చేశాడు. కానీ నా కోసం ఒక్కడు కూడా అడగల. ఏమన్నా మీ బోటాలు వచ్చి 10 మంది వచ్చి 12 కావాలంటే అడిగా. 10 మంది వచ్చి కావాలంటే అడిగా. కొన్ని చేశాడు, కొన్ని చేయలే. 86 ఏళ్ల ఈ వృద్ధుడు ఎన్టీఆర్ వాళ్ళ ఇంటి పక్కనే నివసిస్తున్నారు. ఊళ్ళో పెద్దగా మేడలు కానీ వీధులు కానీ అంతగా లేవు. అప్పట్లో నీటి వసతి కూడా ఉండేది కాదట. అప్పుడు అందరూ ఈ మంచినీటి చెరువు నీరే తాగేవారట. దూరంగా కనిపించే పొలాలన్నీ కూడా ఎన్టీఆర్ వాళ్లవేనట. చిన్నప్పుడు రామారావు చాలా చురుగ్గా ఉండేవాడని అంటారు 87 ఏళ్ల అంకనాయకుడు. రామారావు మేము ఇక్కడ కలిసి ఆడుకున్నామండి. నిమ్మకూరి మాది. మా ఇంట్లోనే పుట్టారు రామారావు కూడా. బాగా చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. నాకంటే 2 ఏళ్ళు పెద్ద అయినా కానీ బాగా కలిసి బాగా ఉండేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం. చక్కగా పనిచేసేవాడు, మంచి వ్యక్తి. సినిమాల్లో కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు. రాజ్యం బాగా పనిచేశాడు. చిన్నప్పుడు అన్నీ ఆడుకునేవాళ్ళమ్మ. బ్యాడ్మింటన్ ఆడుకునేవాళ్ళం, చెడుగుడు ఆడుకునేవాళ్ళం,
మరి కర్ర బిళ్ళ ఆడుకునేవాళ్ళం, కోతి కొమ్మెచ్చి ఆడుకునేవాళ్ళం, అన్ని రకాలు ఆడుకునేవాళ్ళం. ఒకసారి చదువుకున్నాము చిన్నప్పుడు కొద్దిగాను, కొన్నాళ్ళు చదువుకున్నాను కదా, కొన్నాళ్ళు అక్కడ వెళ్ళిపోయాడు ఆయన, కొన్నాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం. తెల్లారుజామున లేచి 2ంటికి లేచి గడ్డబండి కట్టి మళ్ళీ 9ంటికి ఒకటి చేసేవాడు, మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి వెళ్ళి కట్టేవాడు. ఆ రకంగా మంచి మండి పని చేసేవాడండి. మంచిది, ఊరికి కూడా చాలా మంచి పని చేశాడండి. కాలేజీ పెట్టించాడు, రెసిడెన్షియల్ కాలేజీ, రెసిడెన్షియల్ స్కూలు, తర్వాత బస్ సెంటరు, బస్సు, ఊళ్ళో రోడ్లు, మరి మహిళా ప్రాంగణం, హాస్పిటల్, ఇటువంటి వగైరాలన్నీ చేశాడండి. బాగా ఊరికి బాగా సౌకర్యం చేశాడు. మనిషి మాత్రం చాలా యోగ్యుడండి, ఏం లాభం చూడలేకపోతున్నాం. 1923 మే 28న ఎన్టీఆర్ పుట్టిన ఇల్లు మాత్రం ఇదే. ఆసుపత్రి వసతి లేని ఆ కాలంలో ఇళ్లలోనే కాన్పులు చేసేవారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఇల్లు అలాగే ఉంది, చెక్కు చెదరలేదు. 5వ ఏట అక్షరాభ్యాసమైన తారకరాముడికి చదువు చెప్పడానికి సుబ్బారావు అనే మాస్టరు పొరుగురు నుంచి ఇక్కడికొచ్చేవారట. రామారావు, అంకనాయుడు, లక్ష్మణస్వామి తదితర పిల్లలందరికీ ఆయన ఈ వసారాలోనే పాఠాలు చెప్పేవారట. ప్రస్తుతం ఇదో భూత్బంగ్లాలా కనిపిస్తోంది, కానీ ఇక్కడ అడుగడుగున రామారావు స్మృతులున్నాయి. ఈ తరం పిల్లలకు ఇక్కడ స్కూల్ లేదనే కొరతను తీర్చారు లక్ష్మయ్య చౌదరి. ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ మరణించడంతో ఆయన పేరున తాతయ్య లక్ష్మయ్య చౌదరి ఓ పాఠశాల కట్టించారు. చదువుకోవడానికి చిన్న పిల్లలకు ఈ ప్రాథమిక పాఠశాలే ఆధారం. చదువుల్లో ఎంతో చురుగ్గా ఉన్న రామారావుని హైస్కూల్ చదువు కోసం విజయవాడ పంపించారు ఆయన తండ్రి. ఈ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఎన్టీఆర్ చదువుకున్నారు. ఆ రోజుల్లో 6వ తరగతికి నెలకు 2.25 ఫీజు కట్టించుకునేవారట. ఈనాటికి ఈ స్కూల్ చెక్కు చెదరలేదు. ఎన్టీఆర్ ఇక్కడే చదువుకున్నాడు అన్న టీవీతో చూస్తున్నట్లుగా ఈ భవనం కనిపిస్తుంది. ఈ విద్యార్థుల్లా అప్పుడు రామారావు ఇక్కడే చదువుకుని ఉంటారు, ఆటలాడి ఉంటారు. లో విజయవాడలోనే ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్టీఆర్ ఇంటర్మీడియట్లో చేరారు. నూజివీడు ప్రభువు రాజా రంగయ్యప్పారావు ఈ కళాశాలను 1937లో స్థాపించారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఆయన నాటకాలు వేయడం ప్రారంభించారు. అంటే ఆయనలోని నటనకి అంకురార్పణ చేసిన కాలేజీ ఇదే అన్నమాట. రామారావుకు ఈ సమయంలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సైకిల్ మీద తిరుగుతూ ఇంటింటికి పాలమ్మిన రోజులు ఎన్నో. అయితే ఎన్టీఆర్ ఇంటర్లో ఉన్నప్పుడే ఆయనకు బసవరామ తారకంతో పెళ్లి కూడా జరిగింది. ఇలా వివిధ కారణాల వల్ల ఆయన ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ డిగ్రీ కోసం గుంటూరులోని ఏసీ కాలేజ్లో చేరారు. ఇక్కడ ఆయన సహాధ్యాయి జగ్గయ్య 1880లో ఈ కాలేజీని నెలకొల్పారు. ఇక్కడి ఆడిటోరియంలో నాటకాలు వేసేవారు. ఇక్కడ
గుంటూరులో ఉన్నన్ని నాళ్లు ఎన్టీఆర్ కన్నావారి తోటలో రెండో వీధిలో ఉన్న ముక్కామల ఇంట్లో అద్దెకు ఉండేవారు. మేడ మీది ఈ చిన్న గదిలోనే ఎన్టీఆర్ 1946 ప్రాంతంలో నివసించేవారు. 110 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఇంటిని ప్రస్తుతం బీఈడీ విద్యార్థుల సాంఘిక సంక్షేమ హాస్టల్ గా మార్చారు. కింది గదుల్లో అంతా విద్యార్థులున్నారు, కానీ పై గదిని మాత్రం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ జ్ఞాపకార్థంగా అలాగే అట్టిపెట్టారు. ఇంటర్ అనుభవంతో డిగ్రీ చదువును మాత్రం తారక రాముడు అశ్రద్ధ చేయలేదు. బీకాం డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశారు. అంతేనా, 1947లో మద్రాస్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన సబ్ రిజిస్ట్రార్ పరీక్షలు రాశారు. ఆ రాత పరీక్షకు 700 మంది హాజరయ్యారు. అందులో 7గురిని మాత్రమే ఎంపిక చేశారు. అందులో రామారావు ఒకరు కావడం విశేషం. హోదా అయిన ఉద్యోగం లభించడంతో ఆయన తల్లిదండ్రులు సంతోషించారు. 1948లో గుంటూరు రిజిస్టర్ ఆఫీసులో ఆయన సబ్ రిజిస్టర్ గా పనిచేశారు. ఈ భవనాన్ని 1872లో నిర్మించారు. రామారావు సబ్ రిజిస్టర్ గా ఇక్కడే కూర్చునేవారు. ఆనాడు ఆయన స్వదస్తూరితో రాసిన ధృవపత్రాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ముత్యాల్లాంటి అక్షరాలైనవి. ఎంత చక్కగా రాశారో చూడండి. జీతం భత్యం అంతా కలిపి నెలకు 190 వచ్చేదట. కానీ ఆ వాతావరణం ఆయనకు నచ్చలేదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు.